హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే స్టార్స్ దిస్ ఈజ్ శ్రావణి. సో మీలో చాలా మందికి అయితే అసెన్చర్ టచ్ పాయింట్ని ఎలా యాక్సెస్ చేయాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. ఈ వీడియోలో అయితే టచ్ పాయింట్ని ఎలా యాక్సెస్ చేయాలి అండ్ టచ్ పాయింట్ పోర్టల్ ఎలా ఉంటుంది అండ్ మనం డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకైతే ఈ మెయిల్ 7th January రోజు వచ్చింది. దట్ ఈస్ గేర్ అప్ ఫర్ డే 1 ఎట్ అసెంచర్. సో ఈ మెయిల్లో అయితే వాళ్ళని ఒక లింక్ ప్రొవైడ్ చేశారనమాట. ఆ లింక్ యూజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నాకైతే వాళ్ళకు 2 days టైం ఇచ్చారు. దట్ ఈస్ 9th January లోపు ఫిల్ చేయమని చెప్పేసి. సో మనము ఈ లింక్ యూజ్ చేసుకొని మనం డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది. సో లింక్ ఓపెన్ చేశాక మనకి ఇక్కడైతే 2 ఆప్షన్స్ ఉంటాయండి. అసెంచర్ ఎంప్లాయ్ అండ్ రిక్రూటింగ్ క్యాండిడేట్ సైన్ ఇన్. సో మనమైతే రిక్రూటింగ్ క్యాండిడేట్ సైన్ ఇన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ టైం కనుక సైన్ ఇన్ అయితే మనము మన మెయిల్ అండ్ వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేసి సో జనరల్గా మనం ఎలా అవుతామో అలా సైన్ ఇన్ చేసుకుంటే సరిపోతుంది. సో కంప్లీట్గా మనము మన మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఈ రిక్రూటింగ్ క్యాండిడేట్ సైన్ ఇన్తో సైన్ ఇన్ అవ్వాలి. సో సైన్ ఇన్ అయిన తర్వాత మనకు టచ్ పాయింట్ పోర్టల్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకైతే మన క్యాండిడేట్ ఐడి ఉంటుంది అండ్ మన నేమ్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఇస్తారు, కన్ఫర్మేషన్ అండ్ జాయినింగ్ విత్ అసెంచర్. మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో. మనం ఓకే అనుకుంటే ఎస్ అని పెట్టొచ్చు, లేదంటే నో అని పెట్టొచ్చు. అండ్ ఇక్కడ సో మనం ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ అయితే 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్. సో పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్లో అయితే మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, సో అది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన కాంటాక్ట్ నెంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పాన్ కార్డ్ ఉందా లేదా అని అడుగుతారు. మనం ఉంటే మాత్రం ఎస్ అని పెట్టుకోవచ్చు, అయితే లేదంటే నో అని పెట్టుకోవచ్చు. బట్ మ్యాండేటరీ ఏంటంటే ఉంటే బెటర్. అండ్ పాన్ కార్డ్ ఉంటే ఇక్కడ మనకు పాన్ కార్డ్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయమంటారు, కింద ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఉందా లేదా అని అడుగుతారు. ఎస్ అని ఉంటే ఎస్ అని పెట్టేసుకొని సో కార్డ్ నెంబర్ అడుగుతారు కింద. సో మన కార్డ్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి అకాడమిక్ సెక్షన్. సో ఈ అకాడమిక్ సెక్షన్లో మనకు కంప్లీట్గా అకాడమిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేవా అని అడుగుతారు. మనకు ఉంటే ఎస్ అని పెట్టాలి అండ్ లేకపోతే నో అని పెట్టాలి. అండ్ ఎగ్జామ్ స్టేటస్ అడుగుతారు, మనకు అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయా లేవా, మన గ్రాడ్యుయేషన్ అడుగుతారు. సో అయిపోతే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. సో ఈ అకాడమిక్ సెక్షన్లో ఇంకా కింద ఏముంటుందంటే ఆర్ యువర్ రిజల్ట్స్ డిక్లేర్ అని అడుగుతారు. మనకు రిజల్ట్స్ వచ్చాయని అడుగుతారు. సో నా రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కాబట్టి ఎస్ అని పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మార్క్ షీట్స్ అడుగుతారు. మనకు కంప్లీట్గా అన్ని సెమిస్టర్స్ మార్క్ షీట్స్ ఉన్నాయా, దట్ ఈస్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము ఉందా లేదా అని అడుగుతారు. నాకైతే ఉంది కాబట్టి నేను ఎస్ అని పెట్టేశాను. లేని వాళ్ళకైతే ఇక్కడ మనం నో అని పెట్టేసుకోవచ్చు. నో అని పెట్టగానే మనకి ఇంకో ఆప్షన్ వస్తుంది, ఎందుకు ప్రొవైడ్ చేయలేదు, రీజన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఒకటి మెన్షన్ చేయమంటారు. సో మనం రీజన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పీడీసీ డీటెయిల్స్ అనమాట. పీడీసీ ఇస్ నథింగ్ బట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. సో మనకు పీడీసీ ఉందా లేదా అని అడుగుతారు. నాకైతే ఉంది కాబట్టి ఎస్ అని పెట్టాను. ఇక్కడ లేని వాళ్ళకైతే నో అని పెట్టేసుకోవచ్చు. యాస్టీస్ ఇక్కడ మార్క్ షీట్స్కి ఎలా అడిగారు. సో ఇక్కడ కూడా మనం లేకపోతే వాళ్ళు రీజన్ మెన్షన్ చేయమంటారు. సో రీజన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ పీడీసీ సర్టిఫికేట్ టైప్ అని అడుగుతారు. సో నాకైతే యూనివర్సిటీ నుంచి వచ్చింది కాబట్టి పీడీసీ ఫ్రమ్ యూనివర్సిటీ అని పెట్టేశాను. సో మనకు నెక్స్ట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సెక్షన్కి. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి లాజిస్టిక్స్ అన్నమాట. ఈ లాజిస్టిక్స్లో ఏంటంటే వాళ్ళు మనకి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు కదా. సో అది మనకు కావాలా వద్దా అని డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ అని పెడితే మనకు కావాలన్నమాట, నో అంటే మనకు అవసరం లేదని మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకి కాంటాక్ట్ సెక్షన్. సో ఈ కాంటాక్ట్ సెక్షన్లో ఏంటంటే మనకు జాయినింగ్ లొకేషన్ ఇస్తాడు అండ్ యువర్ కరెంట్ స్టేట్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ యువర్ కరెంట్ సిటీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ జాయినింగ్ లొకేషన్ అయితే కన్ఫర్మ్ కాదన్నమాట. సో మీరు మెయిల్ చెక్ చేసుకోవచ్చు, ఇదైతే కన్ఫర్మ్ కాదు అని చెప్తారు. అండ్ ఇది వచ్చేసి కొరియర్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. సో ఇదేంటంటే మనకి అసెంచర్ నుంచి ఏమైనా కొరియర్స్ ఉంటే మనకి ఈ అడ్రస్కే వస్తుంది. సో ఇక్కడ మనము ఏ అడ్రస్కి అయితే రావాలనుకుంటామో ఆ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చెక్ బాక్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హౌస్ నెంబర్ లేదా అపార్ట్మెంట్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మన విలేజ్ అండ్ ఇక్కడ మన ల్యాండ్ మార్క్ అండ్ స్టేట్ వచ్చేసి అండ్ సిటీ అండ్ పిన్ కోడ్. సో ఇవైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ ఈ హౌస్ నెంబర్లో మనం ఓన్లీ హైఫన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ స్లాష్ కామా ఆర్ ఫుల్ స్టాప్ ఇవైనా యూజ్ చేస్తే మనకి ఇన్వాలిడ్ లెటర్స్ అని చూపిస్తుంది. ప్లీజ్ చెక్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ అయితే కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత మన కింద ఒక ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ అనే ఆప్షన్. సో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అయిపోతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ని విజిట్ చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బై బై.